హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే, నేను మా కాలేజ్ దగ్గరికి వెళ్ళిన అయితే ఇది వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇది కాలేజ్ బయట అంటే బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఇందులో చాలా చెట్లు ఉన్నాయి. చూడండి, మొత్తం చూస్తుంటేనే మొత్తం ఇట్లా గ్రీనరీగా కనిపిస్తుంది. మా కాలేజ్ అయితే అన్ని చెట్లు ఉంటాయి, చాలా బాగా పెంచుతారు ఇక్కడైతే. ఇది మొత్తం కొంచెం బయటకు వచ్చిన తర్వాత బీటెక్, ఎంటెక్ అలాగే ఫార్మసీ కూడా ఉంది మా కాలేజ్లో అయితే. అయితే ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు. వీళ్ళు ఎందుకున్నారు అనుకోవద్దు. అయితే ఇది మా కాలేజీని గురుకులాలు ఉంటాయి కదా గవర్నమెంట్వి, అలా లీజ్కి ఇచ్చారంట. ఫార్మసీ అయితే రన్ అవుతుంది, అంటే బీటెక్ ఒకటి తీసేసి ఇలా లీజ్కి ఇచ్చారంట గవర్నమెంట్కి అయితే. అయితే అందరూ వాళ్ళందరూ ఇంకా చదువుకుంటున్నారు, అందరూ స్టడీ అవర్స్లో కూర్చొని ఉన్నారు. ఇంకా మా క్లాస్ లోపలికి వెళ్ళి మా క్లాస్ రూమ్ కూడా చూపిద్దాం అనుకున్నా, కాకపోతే కుదరలేదు. ఇక్కడ కనిపిస్తుంది అది ఫార్మసీ బ్లాక్. అటు సైడ్ బీటెక్, ఎంటెక్ బ్లాక్లు కూడా ఉంటాయి. అటు సైడ్ వెళ్ళలేదు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ అంటే కొంచెం మనం వీడియోస్ అలా తీస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అయితే అక్కడైతే తీయలేదు. మేము కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఎంట్రెన్స్కి ఇక్కడ వచ్చిన తర్వాత అయితే కొన్ని వీడియోస్ అలా క్లిప్స్గా తీసుకున్నాను. మెమొరీగా ఉంటాయి కదా, మళ్ళీ ఎప్పుడైనా వస్తామో రామో కూడా తెలియదు. కాలేజ్ అంటేనే చాలా మెమొరీస్ ఉంటాయి కదా, అసలు చాలా ఫుల్ ఆఫ్ మెమొరీస్ అసలు కాలేజ్ అంటేనే. ఇక్కడ మొత్తం అన్ని చెట్లు కూడా ఉంటాయి. ఇంకా కొన్ని ప్లేసెస్ అసలు తీయలేదు నేను, ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది. మా హాస్టల్ కూడా అక్కడే ఉంటుంది, కాలేజ్ దగ్గరలోనే మా హాస్టల్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్. అంటే మనం ఫీజెస్ ఎగ్జామ్ ఫీ సెమ్స్కి అలా కడుతుంటాం కదా, అది ఇక్కడ ఈ బిల్డింగ్. దీనిపైనుంచి ఇటు సైడ్ స్టెప్స్ ఎక్కి ఇటు సైడ్ వెళ్తే ఇంకొకటి బిల్డింగ్ కూడా ఉంటుంది, ఎగ్జామినేషన్ బ్రాంచ్. అటు పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. ఇవి రెండు కూడా పెద్ద పెద్ద బండలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ బండలపైనే కట్టారు ఆ బిల్డింగ్స్ కూడా. చాలా పెద్ద బండలు ఉంటాయి ఇక్కడ స్టెప్స్ పై నుంచి నడుచుకుంటూ అటు వెళ్తే ఇంకో బిల్డింగ్ పైన మాకు సాటర్డే సండేస్ అలా వచ్చినప్పుడు ప్రేయర్ పెట్టిస్తారు. ఎందుకంటే మాది కాలేజీ క్రిస్టియన్ కాలేజీ, అందుకని చెప్పేసి అయితే ఇంకా ప్రేయర్ పెట్టిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనిపిస్తుంది అగో దాని వెనకాలనే ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ లోపల అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బిల్డింగ్ అయితే. మొత్తం కలర్స్గా భలే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఇప్పుడు మనకు లేదు కాబట్టి ఇంకా అన్ని లాక్స్ వేసి ఉన్నాయి, అక్కడ ఎవరు లేరు, అందరు అక్కడ కాలేజ్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ గుట్ట పైనుండి అంటే ఇట్లా బండల పైనుంచి ఇట్లా చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది అంతా కూడా. మా కాలేజ్ చుట్టూ కూడా మొత్తం అన్ని పొలాలు, అవి చేన్లు అవన్నీ ఉంటాయి, చాలా చల్లటి గాలి వస్తుంది. ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇది కాలేజ్ బయట ఇంకా ఎంట్రెన్స్. ఇది ఎలా ఉంది చెప్పండి మా కాలేజీ. ఇంక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మా సార్ ఉంటారు, సార్ చైతన్య సార్. ప్రతి ఒక్కరికి మా కాలేజీలో చాలా ఇష్టమైన సార్ ఎవరైనా ఉన్నారంటే చైతన్య సార్ అన్నమాట. ఇక్కడ వీడియోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఓకే గాయస్, వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.